జాహ్నవి గాయత్రి. సో ఈరోజు అయితే మీకోసం అయితే కొత్త ఐటమ్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మీకు అదైతే నేర్పిస్తాం. చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది స్లేట్ ఇంకా బల్పం పట్టుకోండి. నేను మా అక్క నేర్పిస్తాం. బల్పం పట్టుకొని స్లేట్ మీద రాయండి, ఓకేనా? ఇది ఎట్లా వచ్చిందో మీకు ఇది చూపిస్తాను నేను. ఇగో చూడండి. వా పిల్లలు మీరందరు రెడీయా? ఇప్పుడు మేము చెప్తున్నాము. ఫస్ట్ ఆ అంటే అమ్మా. సెకండ్ ఆ అంటే ఆవు. థర్డ్ వచ్చేసి ఈ అంటే ఇల్లు. నెక్స్ట్ ఈ అంటే ఈక. నెక్స్ట్ చెప్పు. ఊ అంటే ఉడత. ఊ అంటే ఉయ్యాల. రు అంటే ఋషి. ఏ అంటే ఎలుక. ఏ అంటే ఏనుగు. ఐ అంటే ఐదు. ఓ అంటే ఒంటె. నెక్స్ట్ ఓ అంటే ఓడ. నెక్స్ట్ ఔ అంటే ఔషధం. నెక్స్ట్ అం అంటే అంకెలు. అహా అంటే అంతఃపురం. అచ్చులైతే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకసారి చదువుకుందామా? అన్నిటినీ ఫస్ట్ నుంచి చదువుకుందాం, ఆ నుండి అమ్మ వరకు. ఫస్ట్ నేను చెప్తా. ఆ అంటే అమ్మా. ఆ అంటే ఆవు. ఈ అంటే ఇల్లు. ఈ అంటే ఈక. ఊ అంటే ఉడత. ఊ అంటే ఉయ్యాల. అయ్యో చూసిరా ఫ్రెండ్స్, చూసుకున్నాక తప్పు చెప్తుంది. రు అంటే ఋషి. రూకి ఏం లేదు. ఏ అంటే ఎలుక. ఏ అంటే ఏనుగు. ఐ అంటే ఐదు. ఓ అంటే ఒంటెలు. ఓ అంటే ఓడ. ఔ అంటే ఔషధం. అం అంటే అంకెలు. అహా అంటే అంతఃపురం. అట్లయితే అయిపోయినాయి. నెక్స్ట్ హల్లులకి వెళ్ళిపోదాం. చేసుకుందాం. ఫస్ట్ నేను. క అంటే కన్ను. ఖ అంటే ఖడ్గం. గ అంటే గడియారం. ఘ అంటే గంట. జ్ఞ అంటే జ్ఞానం. ఛ అంటే చక్రం. ఛ అంటే ఛత్రి. జ అంటే జలజం. అంటే జశము. నువ్వు చెప్పిగా. ఇని అంతే. ఠ అంటే టమాటో. థ అంటే ఖండము. ధ అంటే డమరుగం. ద అంటే ఢోలు. అనా అంటే వీణ. థ అంటే తల. అంటే రథము. ద అంటే దండ. అంటే ధనువు అంటే బాణం.
రవి. లా అంటే లడ్డు. వా అంటే వంకాయ. రా శే అంటే శంఖం. షా అంటే ఇడుంది కదా అది నైనం. షణ్ముఖం. షా అంటే షణ్ముఖం. షట్కోణం. షా అంటే షట్కోణం. సా అంటే సన్నం. సర్పం. సర్పం. హా హా అంటే హంస. లా అంటే తాళం. ష అంటే శత్రువుడు. బండిరా అంటే పంపం. మీకు నచ్చితే కింద సో ఫ్రెండ్స్ మీకు హచ్చులు హల్లులు అయితే వచ్చినాయా నేర్చుకోండి సరేనా యాక్షన్ ఫ్రెండ్స్ ఇవే మా హచ్చులు హల్లులు యాక్షన్ ఫ్రెండ్స్ ఇవే మా అక్క ఇది వీడియో అయిపోయినాక మనము పెడదామా ఫస్ట్